అన్నదాత అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండగ రైతు పండగ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. రైతుని దృష్టిలో పెట్టుకొని రైతుకు ఏ విధంగా ఇప్పుడున్న టెక్నాలజీని అనుసంధానం చేయాలనే దాంతో మన ముఖ్యమంత్రి వర్యులు 2024లో మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తర్వాత రైతులకు ఏ అయితే కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఆగిపోయినాయో ఆ కార్యక్రమాలన్నీ రీఇనిషియేట్ చేస్తూ రైతులు పండించే ప్రతి గింజ గిట్టుబాటు ధర రావాలా, రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే మన ఆంధ్ర రాష్ట్రం బాగుంటుందనే నమ్మిన వ్యక్తులలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం గతంలో ఏ విధంగా రైతులను పూర్తిగా నిర్వీర్యం చేసి పట్టించుకోకపోవడం, ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి లేకపోతే ఫామ్ మెకనైజేషన్ గొర్రు గుండిగా లేకపోతే పవర్ స్పేర్లు గత ప్రభుత్వంలో పూర్తిగా పట్టించుకోకపోవడం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా రైతులను ఎంతైనా మనము ఆదుకోవాలా, సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మీ అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ మళ్ళీ మీ అందరికీ, ఎందుకంటే గత ప్రభుత్వం రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతులకు ఈ సంవత్సరం ఎల్నీలో ఉంది, దాని ద్వారా మనకు వర్షాలు తక్కువ పాతం పడుతుంది. ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ జేడీఏ మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఏ పంటలు వేస్తే మనకు గిట్టుబాటు అవుతుంది, వర్షపాతం తక్కువ ఉన్నా కూడా ఏ పంటలు వేయాలని కూడా పూర్తిగా మనకు విశ్లేషించి ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్ మనం చెప్తానే ఉండాలి. ఎందుకంటే ఒక 6 నెలల ముందు నుంచి మనకు ఎల్నీలో వస్తూ ఉంది. రైతులను మనము ఏ పంట వేస్తే మనకు గిట్టుబాటు వస్తుందనే దాంతో ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ మాదిరి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ సంవత్సరం ఈ విధంగా సమస్య ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేస్తా ఉంది. ప్రతి రైతు కూడా దీని గురించి తెలుసుకుని దానికి తగ్గట్టుగా పంటలు వేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతన్న మీకోసంలో కూడా ఏ పంట వేయాలా, ఒకవేళ పంట వేస్తే ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏది ఇస్తా ఉంది, ఒకవేళ గిట్టుబాటు ధర లేకపోతే మనము అది ప్రిజర్వ్ చేసుకొని మళ్ళా గోడౌన్స్ లో పెట్టుకొని ఎప్పుడు డ్రైయర్స్ ఏదైతే పండ్ల మొక్కలు ఉన్నాయో లేదంటే ఆకుకూర ఈ కరివేపాకు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఇవన్నీ డ్రైయర్స్ పెట్టి డ్రైయర్స్ లో ఎప్పుడైతే గిట్టుబాటు ధర మనకు మార్కెట్ లో ఉంటుందో ఆ విధంగా మనము మార్కెట్ లోకి తీసుకొని రావచ్చని కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఈ ఫార్మర్స్ కి అనుసంధానం చేసి. కాబట్టి ఈ ప్రభుత్వం రైతుల గురించి రైతన్నల కోసం కూడా ఆలోచన చేసే ప్రభుత్వం. ఒక సైడ్ అన్నదాత సుఖీభవ, ఒక సైడ్ ఫార్మ్ ఆర్గనైజేషన్ రీస్టార్ట్ చేయడము, డ్రిప్ ఇరిగేషన్ ను మనకు ఇవ్వడము, 90% సబ్సిడీతో రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం. ఈ పదే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఎందుకు తెలియజేస్తున్నా అంటే గత ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వము అధికారులు రాజకీయ నాయకులు లేదు రైతులందరినీ అనుసంధానం చేసుకుని ముందుకు పోతున్న ప్రభుత్వం అని మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.